బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలున్నాయని సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం అంగీకరించారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాల్సి ఉందని, బ్యాంకు అధికారులు, టీటీడీ అధికారులు అజాగ్రత్తగా వ్యవహరించాల్సింది కాదని అన్నారు. శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయని సీఎస్ అభిప్రాయపడ్డారు. బంగారం తరలింపు వ్యవహారంపై సీఎస్ కు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను సీఎంకు పంపించామని సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. లక్ష్మీదుర్గ చెన్నైలో ఉన్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి టీటీడీకి తరలిస్తున్నటువంటి బంగారం తరలింపు ఏదైతుందో దాంట్లో సంబంధించినటువంటి ఎన్నికల నిఘా అధికారులు తమిళనాడులో దాన్ని పట్టుకోవడము, తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం వేసిన కమిషన్ కు సంబంధించి నివేదికను మన్మోహన్ సింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ తరలింపు ప్రక్రియలో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి తన నివేదికలో ఆయన స్పష్టం చేయడం జరిగింది. బంగారం తరలింపు వ్యవహారంపై ఎక్కడెక్కడ నిర్లక్ష్యం జరిగింది అనే దాని మీద కూడా ఆయన తన నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. 1380 కిలోలు దాదాపు అంటే 400 కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారాన్ని ఇంత పెద్ద మొత్తంలో తరలిస్తుండగా ఎక్కడే కానీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని చెప్పేసి ఆయన అంగీకరించడం జరిగింది. తన నివేదికలో కూడా అదే విధంగా స్పష్టం చేయడం జరిగింది. బ్యాంక్ అధికారులు, టీడీపీ అధికారులు అజాగ్రత్తగా వ్యవహరించారు అని చెప్పేసి ఆయన నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయని కూడా ఆయన నివేదికలో తెలపడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను తమ మొక్కులను బంగారం రూపంలో శ్రీవారికి తమ కోరికలు తీర్చినందుకు గాను అని చెప్పేసి ఆ మొక్కుల రూపంలో ఆ బంగారం ఇచ్చి ఉంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు కూడా దీనికి ముడిపడి ఉన్నాయి. బంగారం లాగా చూడకోకుండా భక్తుల యొక్క ముడుపులుగా దీన్ని భావించాల్సిన పరిస్థితి కాబట్టి ఈ విషయం కూడా ఆయన తన నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.